హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ త్రోవగుంట దగ్గర ఉన్నాము. ఈ వీడియో ఏంటంటే నా మైక్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను మర్చిపోయాను, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మైక్ పని చేయలేదు, అందుకని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఈ వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. మనం ఇప్పుడు త్రోవగుంట దగ్గర ఉన్నాము. త్రోవగుంట దగ్గర ఇక్కడ బ్యారినీలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఉన్నానమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. బ్రిడ్జ్ నుంచి మనం ఈరోజు లింగంగుంట వెళ్తాం అన్నమాట. లింగంగుంట వెళ్ళి లింగంగుంట మధ్యలో మండువా వారి పాలెం అని ఉంటుంది. మండువా వారి పాలెం దగ్గర మనం ఇక్కడ అనమాట బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర నేను ఇక్కడ ఇలా నిలబడి ఉన్నాను అనమాట. ఈ బ్రిడ్జ్ పక్కన రోడ్డు వేస్తున్నారు, రోడ్డు అదంతా చదును చేస్తూ ఉన్నారు అనమాట. అలా ఉంది. ఇక్కడేమో ట్రాఫిక్ బాగా ఉందన్నమాట. మామూలుగా ఇది హైవే కదా, అందుకని ట్రాఫిక్ అనేది మామూలుగానే ఉండిద్ది. మనం స్ట్రైట్గా వెళ్తే మద్దిపాడు అవన్నీ వెళ్తాము. ఇది ఒక మెయిన్ రోడ్ అనమాట, అది విషయం. ఇంకా ఇక్కడి నుంచి మనం మండువా వారి పాలెం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొంచెం బాగుంటే ఇక్కడంతా మట్టి అంతా సదును చేసి ఉంటే ఇలా అలా చూస్తూ ఉన్నాను అన్నమాట. ఈరోజు టైం వచ్చేసి 4 అయింది. నేను ఈ వీడియో సాటర్డే తీశాను, ఈరోజు సండే కదా, సాటర్డే వీడియో అనమాట. అది మ్యాటరు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నగా అటు వెళ్దాం అనమాట. ఇక్కడ ట్రాఫిక్ చూడండి అలా ఉంది, ట్రాఫిక్ మాత్రం బేవచ్చంగా ఉంది. ఇక్కడ బ్రిడ్జి దగ్గర ఉన్నామట. ఇక్కడ ఇంతకుముందు ఒక బ్రిడ్జ్ ఉండేది, ఆ బ్రిడ్జి అటు సైడ్ ఉండేది అనమాట. మేము చదువుకునే రోజుల్లో అయితే ఆ బ్రిడ్జి దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేదన్నమాట. అది సన్నటి బ్రిడ్జి, ఒక్క సైడ్ ఉండేది, ఇంకో సైడ్ ఏమో మామూలుగా అంటే వన్ సైడ్ అనమాట. ఆ బ్రిడ్జ్ పక్కన ఉండేది. ఇదేమో మామూలుగా హైవేస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ చేశారనమాట. ఈ బ్రిడ్జ్ కూడా చాలా హైట్ వచ్చింది. వాటర్ అనేవి ఫ్లో అవ్వట్లేదు, ఇటుపక్క అసలు వాటర్ ఫ్లో అవ్వట్లేదు అన్నమాట. అటుపక్క వాటర్ ఫ్లో అవుతున్నాయి, అటుపక్క చేపలు కూడా పడుతూ ఉన్నారనమాట. అది మ్యాటర్. మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, పక్కన గోడ కట్టేస్తుంది. ఈ గోడ కట్టేసి ఇటు పక్కన అంతా సదును చేసింది అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ అలా ఉంది. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ గార్డు ఉందన్నమాట. ఇక్కడ మద్దిపాడు అవన్నీ బోర్డు పెట్టుంది. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బైక్ స్టార్ట్ చేస్తున్నాను. మన బైక్కి బ్యాటరీ లేదన్నమాట. ఈరోజు సండే బ్యాటరీ వేయించాను. ఇక్కడ నుంచి బ్యాటరీతోనే నడిచిద్ది అనమాట. మామూలుగా వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది బాగాలేదు, మామూలుగా వీడియో తీసేటప్పుడు మాట్లాడితేనే బాగుండిద్ది అనమాట. ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఏం బాగలేదు. ఇంకా నేను ఇప్పుడు ఇటు తిరిగాను అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట, మొత్తం చదును చేస్తుంది. అదేమో హైవే నుంచి వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. బస్సు వెళ్తుంది, చీరాల బస్సు అనమాట అది. మనం ఇప్పుడు ముందుకు అలా వెళ్దాం అనమాట. ఈరోజు వీడియో ఏది పెట్టడానికి లేదనమాట. మనం కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాము ఒక 10 days నుంచి. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేది నాకు అసలు నచ్చలేదు, అందుకనే 2-3 సార్లు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాము. ముందుకెళ్ళి అలా వెళ్తున్నాం అనమాట. అక్కడ ఆ బండి అతను ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చాడు అనమాట. అది మ్యాటర్. లెట్స్ గో. ఇప్పుడు మనం ఇట్లా లోపలికి వచ్చాము. ఇది మండువా వారి పాలెం అనమాట. లింగంగుంట నుంచి ఇట్లా లోపలికి వచ్చాము. ఇదంతా చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడు ఒక ఆశ్రమం ఉంది, అదేమో బస్సు అనమాట. బస్సు ఇక్కడ ఇదేమాట ఆశ్రమము, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. నెక్స్ట్ ఏమో మండువా వారి పాలెం అనమాట. ఇక్కడ నేను చాలాసేపు ఆగి చాలాసేపు మాట్లాడాను, అదంతా వేస్ట్ అయిపోయింది. నేను మామూలుగా మైక్ ఏంటంటే ఆన్ చేయాలి, ఆన్ చేసుకోవడం చూసుకోలేదనమాట, అందుకని అలా అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ ఏమో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంది.
షోరూమ్ కాదు, ఎంఆర్ఎఫ్ సంథింగ్ వేరే హౌస్ అనుకుంటా. ఎంఆర్ఎఫ్కి సంబంధించింది ఉందన్నమాట. అక్కడ టైర్లు అవన్నీ ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ఇదంతా కాలువలాగా ఉందన్నమాట. ఈ రోడ్లు ఏంటంటే గట్టు మీద ఉంటాయి దాదాపుగా. ఇక్కడ చూస్తే అక్కడ కొన్ని బ్యార్నీలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చెరువు ఉంది చూడండి. చెరువు చాలా, ఇక్కడ ఆగుతున్నాను, ఆగి చూపిస్తా చూడండి. చెరువు చూడండి ఎంత బాగుందో. అసలు వాటర్ అసలు లేవన్నమాట. మామూలుగా ఎక్కువ ఉన్నప్పుడు బాగుంటుంది అనుకుంటా. చెరువులో చేపలు కూడా ఉన్నాయి. అక్కడ దూరంగా మనకి బ్యార్నీలు అవన్నీ కనిపిస్తున్నాయి. చాలా బ్యార్నీలు ఉన్నాయి అన్నమాట. అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు కూడా చాలా బాగుంది. ఇంక ఇట్లా ఇటు సైడ్ ప్యాన్ చేసి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగు మామూలుగా ఏదో సంథింగ్ బిల్డింగ్ అనమాట. దూరం నుంచి నాకు కనబడలేదు. ఇంకా ఇటు సైడ్ చూస్తే మనకి ఎన్ని తాటి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ రోడ్డు మీద ఇంతకుముందు వెళ్ళాను నేను. ఇంతకుముందు 1 సంవత్సరం క్రితం ఇక్కడంతా నేను తిరిగాను లోపలంతా. పోయిన సంక్రాంతికి అనుకుంటా, ఈ సంక్రాంతి కాదు ముందు సంక్రాంతి అప్పుడు తిరిగాను ఇక్కడంతా. ఇది రోడ్డు. ఈ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి పల్లామల్లి వస్తుంది, పెదకొత్తపల్లి అవన్నీ వస్తాయని బోర్డు ఉంది. ఇక్కడ చూడండి మనకి తాటి చెట్లు ఉన్నాయి. ఈ తాటి చెట్లు అన్నిటికీ తాటికాయలు ఉన్నాయి అన్నమాట. ఎవరో కొట్టలేదు. ఇప్పుడు అంత హైట్ ఎక్కి కొట్టేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. అందుకని ఎవరో కొట్టలేదన్నమాట. తాటికాయలు మాత్రం చాలా ఉన్నాయి. మామూలుగా ఒంగోలు నవభారత్ బిల్డింగ్స్ దగ్గర తాటికాయలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళైతే డజన్ 100 రూపీస్ అని అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే ఫ్రీగా దొరుకుతాయి. అంత హైట్ ఎక్కే మిషన్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మన వాళ్ళు ఈజీగా తీసుకుంటారన్నమాట. ఇంకా అక్కడి నుంచి మనం ముందుకు వచ్చాము. ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక బోర్డు చూడండి, మండువా వారి పాలెం అని. స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ గోమాతలు ఉన్నాయి, గోవులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇదొక కట్టు. ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉందన్నమాట. కార్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఇంకా అలాగా ముందుకెళ్ళాను. ఇక్కడ మనకి ఇప్పుడు మండువా వారి పాలెం వస్తుంది. నేను మండువా వారి పాలెం దగ్గర నుంచి, అక్కడి నుంచి ఇదంతా మండువా వారి పాలెం అనమాట. ఇక్కడ నేను ముందు అనుకున్నాను ఇక్కడ మండువా ఇల్లు ఉన్నాయేమో అందుకని అనుకున్నాను. కానీ ఇక్కడ మండువా అనే ఇనిషియల్ కూడా ఉందన్నమాట. అది మండువా ఉండటం వల్ల, ఇనిషియల్ ఉండటం వల్ల అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. అదనమాట మ్యాటర్. ఇది ఈ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఊరు అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఊరు. మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. మండువా వారి పాలెం అని కొడితే వస్తుంది అన్నమాట. మొత్తం ఇదంతా లోపలంతా తిరిగాను. ఇక్కడ ఒక ఏదో బిల్డింగ్ ఉంది, సచివాలయమే సంథింగ్ ఏదో అనమాట. ఇక నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాను. ఇక్కడ దాకా వెళ్ళాను. ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం అనుకున్నాను. మనకి ఒక ఓపీ వచ్చిందనమాట. ఓపీ వస్తే మన ఒంగోలు ఓపీ సర్వీస్ ఉంది కదా, ఇంకొస్తే ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక గుడి ఉంది. ఈ గుడి దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేసుకొని వచ్చాను. ఇక్కడ ఉషారాణి గారు ఇక్కడ డొనేట్ చేశారంట. యుఎస్లో ఉన్నారు వాళ్ళు, డొనేట్ చేశారంట. అక్కడ ఒక శిలాఫలకం అది ఉంటుంది కదా, అది ఉందన్నమాట. అక్కడ రైట్ సైడ్ ఉంది. ఇక్కడ అమ్మవారి గుడి ఇది. ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట. అది మ్యాటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకేం నచ్చలేదన్నమాట. చూద్దాం. ఈ ఫ్లో కంటిన్యూ చేయాలి కదా, అందుకని నేను ఇంకా కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే మనకి 2 బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ రావి చెట్టు ఉందన్నమాట. ఇదంతా రావి చెట్టు. ఈ పక్కన ఒక బోర్ ఉంది. ఇది నా బైకు. అక్కడ ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే అటు వెళ్దాం అన్నమాట, లింగంగుంట. ఇప్పుడు మనకి కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను ఇంకా వెళ్ళాను అనమాట. ఇదంతా రావి చెట్టు. రావి చెట్టు చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇక్కడంతా అన్ని అరుగులు అవన్నీ వేసి అలా పెట్టారన్నమాట. చాలా బాగుంది. అది మ్యాటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. హలో 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 గాలి మాత్రం బాగా వస్తుందన్నమాట. ఇక్కడ గాలి అనేది బాగుంది. అక్కడ ఎదురు మనకి ఒక